హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. భూమి తన గదిలో కూర్చొని చెర్రీ ఎంత మంచి పని చేశాడు, తను నక్షత్రను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు మంచే జరిగింది. కానీ ఆ అపూర్వ ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని భావను ఎంతలా ఇబ్బంది పెడుతుందో ఏమో అర్థం కావడం లేదే అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శరత్ చంద్ర భూమిని ఓదార్చడానికి గదిలోకి వస్తాడు. అమ్మా భూమి, 2 సార్లు నీ పెళ్లి ఆగిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు అస్సలు బాధపడకమ్మా. ఇంకొక నెల రోజుల్లో నీకు ఇంతకంటే మంచి సంబంధం తీసుకొని వచ్చి నీ పెళ్లి చేస్తాను అని శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటే, ప్లీజ్ నాన్న, ఇంతవరకు జరిగిన అవమానాలు చాలు. నా గుండెకు ఇంకా గాయాలు చెయ్యకండి. ఇప్పటికే 2 సార్లు నేను అవమానాలు మోస్తూ ఉన్నాను. కొన్ని రోజులు మాత్రం నా పెళ్లి విషయాన్ని పక్కకు పెట్టండి నాన్న. నేనిప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. ఆ తర్వాత కావాలంటే మీరు చెప్పినట్టే వింటాను అని భూమి ఏడుస్తూ చెప్పేసరికి శరత్చంద్ర కరిగిపోయి, బాధపడకమ్మా, అలాగే చేద్దాం. ఆ చెర్రీ ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదు. నువ్వు బాధపడకు అని ఓదారుస్తూ ఉంటాడు. ఇక భూమి తమ్ముడు శివ కానిస్టేబుల్తో తనను ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నారు అనగానే కానిస్టేబుల్ తనని తీసుకుని స్టేషన్కి వస్తారు. అక్కడ ఎస్ఐ గారితో అన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటారు. అక్కడికి వచ్చాక శివ మాటలతో ఎస్ఐకి తను అమాయకుడు అని అర్థమవుతుంది. ఇంత అమాయకుడిలా ఉన్నాడే అని అనుకొని ఏంటివవి అని అడుగుతాడు. ఈ టెడ్డీ బేరే, ఇదే నేను మా అక్కకి ఇవ్వాలి. మా అక్కను వెతుక్కుంటూనే నేను ఇక్కడికి వచ్చాను అని శివ చెప్పగానే, ఒక్కసారి నాకివ్వు అని ఆ టెడ్డీ బేర్ని తీసుకొని ఎస్ఐ అందులో ఉన్న అన్ని సామాన్లను చెక్ చేస్తూ ఉంటాడు. అందులో ఎప్పటిదో పాత కెమెరా కనిపిస్తుంది. ఇంత పాత కెమెరాని వీళ్ళక్కకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఆ కెమెరాని తదేకంగా చూస్తూ ఓపెన్ చేస్తాడు. ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూసి ఎస్ఐ గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందులో ఏముంటుందంటే, శోభాచంద్ర ఫ్యాక్టరీలోకి వెళ్ళి అసలు ఫ్యాక్టరీ తగలబడ్డం లేదు కదా అని అటూ ఇటూ చూస్తూ ఉంటే బయట నుంచి కృష్ణప్రసాద్ పెట్రోల్ పోసి నిప్పంటిస్తూ ఉంటాడు. తను అన్నయ్య అని పిలుస్తూ ఉన్నంతలోపే అపూర్వ అక్కడ స్వెటర్ని క్లోజ్ చేసేసి లోపలికి వస్తుంది. అప్పుడు శోభాచంద్ర, అపూర్వ చూసావా, కృష్ణప్రసాద్ అన్నయ్య ఎందుకు ఫ్యాక్టరీని తగలబెడుతున్నాడు, ఏమైంది అని అడుగుతుంది. నీకు ఏమీ తెలియదు శోభ, నేను చెప్తాను కదా, విను. అసలు ఏం జరిగిందంటే, చిన్నప్పటి నుంచి ప్రాణంలా ప్రేమించిన నా బావని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే నిన్ను అడ్డు తొలగించుకుందామని ఈ ప్లాన్ అంతా చేశాను. ఇందులో కృష్ణప్రసాద్ని నేను ఒక పావులా వాడుకుంటున్నాను అని అపూర్వ అనగానే శోభాచంద్ర షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి అపూర్వ ఇదంతా? నీ మనసులో ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడితే అయిపోతుంది కదా. ఇంతలా ఎంతోమంది జనాలు బతుకుతున్న ఫ్యాక్టరీని తగలబెట్టడం కరెక్ట్ కాదు అని ఆ సిచ్యువేషన్లో కూడా శోభ బయటి వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అవునా, ఇలా 10 మంది గురించి ఆలోచిస్తున్నాను అని అంటూనే కదా నా బావకి దగ్గరయ్యావు. నా బావ మనసులో స్థానాన్ని సంపాదించుకున్నావు, నన్ను దూరం చేశావు. కానీ ఇక మీదట అలా జరగదు. నా బావకి నిన్నే నేను దూరం చేసేసి ఆ స్థానాన్ని నేను తీసుకుంటాను. నువ్వు కూర్చొని మాట్లాడదాం అంటే బావేం చేస్తాడో తెలుసా? నన్ను ఒప్పించి నాకు ఇంకో పెళ్లి చేస్తాడు. ఇంకొకడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? బావను తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను, చావు అని అంటూ శోభాను బలవంతంగా గొంతు పట్టుకొని ఒక చైర్ మీద కూర్చోబెట్టేసి చేతులు కాళ్ళు కట్టేస్తుంది. ఇక శోభాచంద్రకి బయట కృష్ణప్రసాద్ ఉన్న విషయం గుర్తుకు వచ్చి అన్నయ్య అని అరుస్తూ ఉంటే వెంటనే శోభాచంద్ర మూతిని ప్లాస్టర్తో మూసేస్తుంది. నీకు అసలు విషయం తెలుసా? నీకిప్పుడు నొప్పులొచ్చేలా చేసింది ఎవరో తెలుసా? నేనే. అక్కడ నాట్యంలో నాట్యం చేయాల్సిన అమ్మాయిని నాట్యం చెయ్యకుండా నువ్వే నాట్యం చేసేలాగా చేసి బావని రెచ్చగొట్టేలా ఒక అవకాశాన్ని సృష్టించుకున్నాను. దానితో నీకు నొప్పులొస్తాయని నాకు తెలుసు. అందుకే హాస్పిటల్కి వెళ్ళిందనుకో, నీ బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. అప్పుడు ఈ ఆస్తికంతా కూడా వారసురాలవుతుంది. నీ ఆస్తిని, నీ స్థానాన్ని
రెండింటినీ నేను దక్కించుకోవాలి అనుకుంటే నువ్వు నీ బిడ్డ ఇద్దరూ ఇక్కడ ఉండకూడదు అని అక్కడ శోభాచంద్రను వదిలిపెట్టి అపూర్వ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శోభాచంద్రకి నొప్పులొస్తాయి. ఆ నొప్పుల తర్వాత భూమి పుడుతుంది. శోభాచంద్ర తన తాళ్లను బలవంతంగా తెంచుకొని చేతులకు కాళ్ళకి రక్తాలు కారుతున్నా సరే బిడ్డ కోసమని మొత్తం కూడా తెంచేసుకొని బేబీని తను షూట్ చేసిన వీడియోని రెండింటినీ కూడా టెడ్డీ బేర్లో పెట్టి బయటికి విసిరేస్తుంది. ఇదంతా చూసిన ఎస్ఐ చాలా షాక్ అయిపోతాడు. అసలు తను శోభాచంద్రే, కానీ తనను చంపిందెవరు? ఆ లేడీ ఎవరు? ఆ నిప్పు పెట్టే అతను ఎవరు? అసలు వీళ్ళంతా ఎవరు? ఇదంతా శరత్చంద్ర గారికి ఎలాగైనా చెప్పాలి అని అనుకుంటూ వెంటనే ఎస్ఐ శరత్చంద్రకి ఫోన్ చేస్తాడు. కానీ శరత్చంద్ర ఇక్కడ నక్షత్ర పెండ్లి గురించి ఆలోచిస్తూ ఫోన్ని లిఫ్ట్ చేయడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా శరత్చంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? 10 మినిట్స్ అయ్యాక కాల్ చేద్దాం అని ఎస్ఐ ఆలోచిస్తూ లోపలికి వెళ్ళేసి అసలు ఈ వీడియో ఎవరిది అని శివని అడుగుతాడు. ఈ వీడియో మా అక్కది. మా అమ్మ మరీ చెప్పింది మా అక్కకు ఈ వీడియోను టెడ్డీ బేర్ని ఇవ్వమని అని శివ అమాయకంగా అడుగుతుంటే మీ అక్క పేరేంటి అని అడుగుతాడు. భూమి అని అనగానే భూమి మీ అక్కనా అనేసి అంతకుముందే భూమి ఒక నాట్యం చేసిన వీడియో తన దగ్గర ఉంటే ఆ వీడియోని శివకి చూపిస్తాడు ఎస్ఐ. అవును, తనే మా అక్కను పెంచింది మా అమ్మ వాళ్ళే. తను దొరికిన తర్వాతే మాకు అదృష్టం కలిసిందని మా అక్కని చాలా బాగా పెంచుకున్నారు. కాకపోతే కొన్నాళ్ళ క్రితమే మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్ళు చనిపోయేటప్పుడు చివరి కోరికగా ఇవి మా అక్కకు ఎలాగైనా చేర్చమని చెప్పారు. అందుకే నేను వచ్చాను అని శివ చెప్తూ ఉంటే ఇతను చెప్పేదాన్ని చూస్తుంటే భూమికి ప్రమాదం వాళ్ళింట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే చిన్నప్పుడు భూమి తప్పిపోవడానికి కూడా ఎవరో కారణం అయ్యే ఉంటారు. అందుకే ఈ విషయాన్ని ఈ అబ్బాయిని ఇప్పుడే వాళ్ళ ఇంటికి పంపించడం కరెక్ట్ కాదు అని ఎస్ఐ ఆలోచిస్తూ ఉన్నంతలోనే ఎస్ఐకి వేరే ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళ వైఫ్ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందని, తనకు చాలా సీరియస్గా ఉందని ఆ ఫోన్ రావడంతో ఎస్ఐ చాలా కంగారు పడిపోతూ సరే నేను వెంటనే వస్తాను అని చెప్పేసి అక్కడున్న కానిస్టేబుల్స్కి శివని అప్పచెప్తాడు. నేను వచ్చే వరకు తనని మీరే జాగ్రత్తగా చూసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఆ కెమెరాని శివకిచ్చేసి ఈ కెమెరాని ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ చూపించకు, ఒకవేళ చూపిస్తే నీకు మీ అక్కకి ఇద్దరికీ ప్రమాదం అని ఎస్ఐ చెప్పడంతో శివ ఆ మాటలని మనసులో పెట్టుకుంటాడు. ఇక ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కానిస్టేబుల్ అతనికి భోజనం తీసుకొని వస్తాడు. ఆ భోజనం తిన్న తర్వాత శివ బాగా ఆలోచిస్తాడు. వీళ్ళు ఏదో ప్రమాదం అంటున్నారు, మా అక్క ఎలా ఉందో ఏంటో, అసలు భూమి అక్కని నేను ఎప్పుడు కలుస్తాను అని బాగా ఆలోచిస్తూ ఆ భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కుంటాను అని బయటికి వెళ్ళిపోయి అలాగే అక్కడి నుంచి పారిపోతాడు. కానిస్టేబుల్స్ ఎంత పిలిచినా కూడా ఆగకుండా శివ అలాగే పరిగెత్తుతూ వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ నక్షత్ర ఏడుస్తూ ఉంటే అపూర్వ వచ్చి ఓదారుస్తుంది. దానితో అపూర్వ చెప్పిన మాటలకి నక్షత్ర తేరుకొని చాలా హ్యాపీగా అసలు చెర్రీ ఎవరో అన్నట్టుగా నెగ్లిజబుల్గా ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత చెర్రీ గదిలోకి వెళ్తాడు. కానీ నక్షత్ర ఏమీ మాట్లాడదు. దానితో అప్పుడే మీరా అక్కడికి వచ్చేసి అమ్మా నక్షత్ర, జరిగిందేదో జరిగిపోయింది, అన్నయ్య కూడా మీ పెళ్లిని యాక్సెప్ట్ చేసేశాడు కదా, కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉంటే అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు అని కోడలికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ నక్షత్ర ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చెర్రీ అక్కడ కూర్చొని ఉంటే ఏంటి చెర్రీ, నేను ఆనందంగా ఉన్నానని నీకు అస్సలు సహిస్తలేనట్టుంది కదా, చూడు నువ్వు నా మెడలో తాళి కట్టినంత మాత్రాన నాకు వచ్చే ఆనందానికి లోటే లేదు. నా మనసులో ఎప్పటికీ గగన్ బావే ఉంటాడు. నువ్వు తాళి కట్టినంత మాత్రాన నేను గగన్ బావని మర్చిపోతాను అనుకుంటున్నావా? నేను నిన్ను చంపైనా సరే గగన్ బావని పెళ్లి చేసుకుంటాను అని నక్షత్ర కోపంగా చెప్పేసరికి చెర్రీకి కోపం వచ్చి నక్షత్ర చెంప వాయగొడతాడు. దానితో నక్షత్ర ఏ చెర్రీ ఎంతరా నువ్వు అని కోపంగా అంటూ ఉంటే ఏ నక్షత్ర, నేను పాత చెర్రీని కాదు, నేను ఇప్పుడు నీ భర్తని, నీ మెడలో తాళి కట్టిన భర్తని, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు అని వార్నింగ్ ఇస్తాడు.
ఏంటి? నువ్వా? నువ్వు భర్తవా? అసలు అలా ఎలా అనబుద్ధవుతుంది? నీకు నా మనసులో గగన్ బావ ఉన్నాడని తెలియదా? తెలిసి కూడా బలవంతంగా నా మెడలో పలుపుతాడు కట్టినట్టు పసుపు తాడుని కట్టావు. దీన్ని నేను ఎలా పెండ్లనుకుంటాను? ఈ తాళిని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అని నక్షత్ర పొగరుగా అంటూ ఉంటే, అవునా, మరి భూమి వదిన గగనన్నయ్య ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారని నీకు తెలియదా? వాళ్ళ ప్రేమలో ఎన్నిసార్లు నువ్వు విషం నాటాలని చూసావో, అలాంటిది ఇప్పుడు నీ వరకు వచ్చే వరకు నీకు బాధగా అనిపిస్తుందా? నువ్వు వన్ సైడ్ లవ్వే చేస్తున్నావు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకున్నారు. ప్రేమ కోసం ఎంతగానో పరితపించారు. పైగా భూమికి ఉన్నన్ని లక్షణాలు నీకున్నాయా? నీకు గగనన్న అసలు సరిపోతాడా? గగనన్న కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. అయినా అవన్నీ అనవసరం నక్షత్ర. ఇప్పుడు నేను నీ మెళ్ళలో తాళి కట్టాను. నేనే నీ భర్తని. ఇంకొకసారి గగన్ అని అంటూ నోట్లోకి వెళ్ళి మాట వచ్చిందో నిన్ను చంపేస్తాను అని చెర్రీ వార్నింగ్ ఇవ్వగానే, చూద్దాం ఎలా చంపుతావో, నువ్వు ఇలాగే చేశావంటే అని నక్షత్ర అంటూ ఉంటే, సరే నీకు నేనంటే ఇష్టం లేదు కదా, ఈ మాటను వెళ్ళి అలాగే మీ నాన్నగారికి చెప్దాం, పద పద మామయ్య అని చెర్రీ అంటూ ఉంటేనే, ఆగు ఆగు బావా ఆగు, ప్లీజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ తాళి నువ్వు కట్టిందే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి గగన్ బావ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని నక్షత్ర చెర్రీని బతిమిలాడుకునేలాగా చెర్రీ చేస్తాడు. అది అలారా దారికి, ఇంకొక్కసారి తోక జాడించావో బాగుండదు చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చేసి చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమికి మనసు బాగోలేక గుడికి వెళ్తుంది. అదే గుడికి గగన్ కూడా వస్తాడు. ఎక్కడైతే గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్తాడో ఆ ప్లేసే అన్నమాట. ఆ గుడికి వెళ్ళి భూమి వాళ్లకు జరిగిన పాస్ట్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక దేవుడి దగ్గర అర్చన చేయించుకొని, భగవంతుడా, చెర్రీ నన్ను కాపాడడం కోసం ఆ అపూర్వ దగ్గర విలన్గా మారిపోయాడు. ప్లీజ్ చెర్రీ పైన ఆ అపూర్వ ఎలాంటి ప్రయోగాలు చేయకుండా చూడు తండ్రి. చెర్రీ చాలా మంచివాడు. అలాగే నాకు గగన్ బావకి కూడా పెండ్లయ్యేలా చెయ్యి. శారద అత్తయ్య, కృష్ణప్రసాద్ మామయ్య కూడా కలిసిపోవాలి. మా నాన్న కోపం మొత్తం తీరిపోవాలి. అసలు ఆ అపూర్వ నిజస్వరూపం మా నాన్నకు తెలిసిందంటే మా నాన్న అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటాడు. అలా జరిగేలా చూడు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. అంతలోనే గగన్ వచ్చి భూమిని చూస్తాడు, కానీ భూమిని పలకరించడు. తరువాత భూమి వెనక్కి తిరిగే వరకు గగన్ కనిపిస్తాడు. బావా అంటూ దగ్గరికి వెళ్తుంది. సారీ భూమి, నన్ను అలా బావా అని పిలవకు. ఎందుకంటే ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయింది. నువ్వు ఒకవేళ నా తమ్ముణ్ణి కనుక పెళ్లి చేసుకొని ఉంటే నువ్వు నన్ను బావా అని పిలిచినా పర్వాలేదు, కానీ నా తమ్ముడు కూడా నిన్ను పెళ్లి చేసుకోలేదు కదా. నువ్వు బాధలో ఉంటావని నాకు తెలుసు, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు అని గగన్ కోపంగా చెప్తాడు. ప్లీజ్ బావా, జరిగింది కాస్తైనా అర్థం చేసుకో అని భూమి అంటూ ఉంటే, అరే నువ్వు అలాగే అంటావు, ఆ చెర్రిగాడు అలాగే అంటారు. ఏం జరిగిందో తెలుసుకో అన్నయ్య, అసలు ఏం జరిగిందంటే అని అంతవరకు వెళ్తారు, కానీ ఏ విషయాన్ని మాత్రం బయటికి చెప్పారు. మీరు ఏది చెప్పకుండా నేను ఎలా అర్థం చేసుకుంటాను? నువ్వేం చెప్పావు? నేను మీ ఇంటికి ఇల్లరికం రావాలి అని చెప్పావు. అదే కదా నాకు అర్థమవుతుంది. ఇంకేం అర్థం చేసుకోవాలి భూమి? అది మాత్రం ఈ జన్మలో జరగదు అని గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజం చెప్పలేక, గగన్తో మాట్లాడలేక భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ శివ అంతా తప్పించుకొని అటు ఇటు తిరుగుతూ ఆ గుడికే వస్తాడు. కానీ అక్కని చూడడు. శివ వేరే రూట్లో నుంచి వెళ్ళిపోవడం, భూమి వేరే రూట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత శివ కనిపించిన వాళ్ళనందరినీ కూడా శరత్చంద్ర మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా మాకు తెలియదు అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత గగన్ కార్ ఎక్కడానికి వెళ్తూ ఉంటే శివ అక్కడికి వెళ్తాడు. మీకు శరత్చంద్ర అనే అతను తెలుసా అని అమాయకంగా అడిగేసరికి, అసలు నువ్వెవరు, ఏ శరత్చంద్ర అని గగన్ అడుగుతాడు. అది ఏ శరత్చంద్ర అంటే అని శివ ఆలోచిస్తూ ఉంటే, అసలు అతనితో నీకు పనేంటి అని గగన్ అడుగుతాడు. అంటే మా అక్క అక్కడి నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది, వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుందంట, తిరిగి మా దగ్గరికి రాలేదు. మా అమ్మ ఈ వస్తువులు మా అక్కకి ఇవ్వమని చెప్పింది, అందుకే మా అక్క దగ్గరికి వచ్చాను అని శివ అంటూ ఉంటే, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చిందా అంటే భూమియేనా అని గగన్ భూమియా అని అనబోతూ ఉండగానే వెనకాల కానిస్టేబుల్స్ వస్తారు.
దానితో కానిస్టేబుల్స్ని చూసిన శివ అక్కడి నుంచి పారిపోతాడు. గగన్ పిలుస్తూ ఉంటాడు, ఆగు అబ్బాయి ఆగు, నాకు తెలుసు అని చెప్తున్నా కూడా శివ పోలీసులంటే ఉన్న భయంతో పారిపోతూ ఉంటాడు. ఇక గగన్ కారులో ఆ అబ్బాయిని ఫాలో చేస్తూ వెళ్ళి అతన్ని ఒక దగ్గర పట్టుకొని, అసలు మీ అక్క ఎవరు, అసలు ఏంటి సంగతి చెప్పు అని అడిగేసరికి, మా అక్క పేరు భూమి, తనను మా అమ్మ నాన్న పెంచుకున్నారు, మా అమ్మ నాన్న ఇప్పుడు చనిపోయారు, తనకి ఈ వస్తువులు ఇవ్వాలి అని శివ అంటూ ఉంటే, ఈ వస్తువులు ఏంటివి అని అడుగుతాడు. అవి అవి అని శివ ఎస్ఐ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని, లేదు ఇవి ఎవ్వరికీ ఇవ్వకూడదు, మా అక్కకే ఇవ్వాలి, మా అమ్మ అలాగే చెప్పింది అని శివ అంటూ ఉంటే, అతని అమాయకత్వాన్ని గమనించిన గగన్, సరే మా ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది, రా అక్కడ మీ అక్క ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పి శివాకి నచ్చచెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇక శారదా పూరి ఇద్దరు కూడా ఎవరా అబ్బాయి అని అడిగితే, తను ఊరి నుంచి వచ్చాడంట, చాలా అమాయకుల్లా ఉన్నాడమ్మా, కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పేసి గగన్ శివను తీసుకెళ్లి భోజనం పెట్టించి ఒక గది ఇచ్చి అక్కడ ఉంచుతాడు. ఎందుకురా అబ్బాయిని మన ఇంటికి తీసుకొచ్చావు అని శారద అడుగుతూ ఉంటే, అమ్మా అతను భూమి తమ్ముడు అని అంటున్నాడు, ఇప్పుడు నేను శరత్చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకెళితే అతనికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది నాకు అర్థం కావడం లేదమ్మా, అందుకే భూమితో మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయిని ఏం చేద్దామని ఆలోచిద్దాం అని తల్లికి నచ్చజెప్పి శివని ఇంట్లోనే ఉంచుకుంటాడు. మరి శివని భూమి కలుస్తుందా, ఆ కెమెరాని భూమి చూస్తుందా, ఆ కెమెరాని అడ్డం పెట్టుకొని అపూర్వతో ఎలాగైనా గగన్కి నాకు పెళ్లి చేయమని అడుగుతుందా, తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.